రథోత్సవం వీడియోలో ఇది డే 2 వీడియో అనమాట. ఫస్ట్ వీడియో పేజ్లో ఉంటుంది, చూడని వాళ్ళు చూసేయండి. డే 1లో రథోత్సవం అయితే డే 2లో లంకా దహనం అనమాట. ఈ లంకా దహనంలో ఏం చేస్తారంటే దేవుణ్ణి పల్లకిలో ఊరేగించి పూజ చేసి మొత్తం తిప్పుతారు. లంకా దహనం చేయడానికి ఒక చోటు సిద్ధం చేసి ఉంచుతారు. దాని చుట్టూ దేవుని తిప్పాక మనకి లంకా దహనం అన్నది మొదలవుతుంది. నాన్ స్టాప్ గా ఒక 50 నిమిషాలు గంట అలా నాన్ స్టాప్ గా క్రాకర్స్ అన్నది కాలుస్తూ ఉంటారు. చూడడానికి అద్భుతంగా ఉంటుంది. జాతరలో ఒక స్పెషల్ ప్లేస్ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కో టైప్ లో వీళ్ళైతే శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. లాస్ట్ టైం ఐస్ తో చేశారు. ఈసారి చాలా డిఫరెంట్ గా మధ్యలో శివలింగం పెట్టి చుట్టూ అద్దాలు పెట్టారు. చాలా బాగుంది. ఎటు చూసినా మనకు శివుడే కనిపిస్తాడు. రకరకాల షాపులు జనంతో కలకలలాడిపోతూ ఉంటుంది. ఈ రోజు పిల్లల కోసం ఉయ్యాలలు ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ లో కార్, అలానే బైక్ అండ్ గుర్రం కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ. దీనితో పాటే కొలంబస్ ఉంటుంది అండ్ బ్రేక్ డాన్స్ అండ్ మెయిన్ గా స్టార్ ఐటమ్ అయిన జైంట్ వీల్ కూడా ఉంటుంది. జైంట్ వీల్ అయినా ఎక్కొచ్చి ఏం కాదు, కానీ ఆ కొలంబస్ ఎక్కితే మాత్రం గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి. అండ్ వాటితో పాటే మంచి ఫుడ్ ఉంటుంది అండ్ మెయిన్ గా గుండాట కూడా ఉంటుంది. డబ్బులు దొబ్బెట్టుకోవాలంటే ఇదే బెస్ట్. మేము కూడా బ్రేక్ డాన్స్ ఎక్కాము. టికెట్ 100 రూపాయలు దొబ్బాడు, కానీ జస్ట్ 2 నిమిషాలకే 100 రూపాయలు అంటే చాలా దారుణం. కానీ ఎక్కి దిగాక చాలా బెస్ట్ అనిపించింది. అంత భయం నాకు. ఇలా మా రథోత్సవం అయితే ముగిసింది. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, లింక్ బియోలో ఉంది, చూడండి. ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.